నేను అమ్మా నాన్నకు ఒక్కగానొక్క కొడుకుని. 2008 ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ కోసమని అమ్మా నాన్న నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. పండుగకి మా పెద్దమ్మ కూతురు, మా బావ వస్తున్నారు. వారికి చాలా ఏళ్ల కింద పిల్లలు పుట్టారు అని అమ్మ రమ్మంది బట్టలు పెట్టడానికి. అప్పుడు సోమవారం పండుగ కావటంతో ఆదివారం అందరికీ గిఫ్ట్స్, బట్టలు, స్వీట్స్ తీసుకొని బయలుదేరాను. అప్పట్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనులు జరుగుతున్నాయి. మా అమ్మ నాన్న అక్కడ కూలీ పనులు చేస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి అంటే గేట్ పాస్ కావాలి. దాంతో నేను గేట్ బయటికి వెళ్ళి బయటే ఉండిపోయాను. అప్పుడు మా అమ్మ మా నాన్న గేట్ పాస్ తీసుకొని నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి వస్తుంది. నేను గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అప్పుడు నాకు తెలిసిన ఆవిడ నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి, చిన్నోడా మీ అమ్మ ట్రాక్టర్ కింద పడింది, దెబ్బలు తగిలాయి అని చెప్పింది. నాకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని చూశాను. అప్పటికి ప్రాణం ఉంది, కానీ హాస్పిటల్కి వెళ్ళేసరికి చనిపోయింది. మా నాన్న ఏడుపు చూసి తట్టుకోలేకపోయాను. కొన్ని రోజులు నేను నా పనికి కోసం వెళ్ళిపోయాను. కానీ మా నాన్న ఒక్కడే ఉండేది. అమ్మ పోయిన బాధలో బానిస అయ్యాడు. ఆ తర్వాత 4 నెలలకే మా నాన్న కూడా నాకు దూరం అయ్యాడు. ఆ సంఘటనతో ఒక్కసారిగా జీవితం అంతా చీకటి కమ్మేసింది. ఒక్కడిని అయిపోయాను. ఎన్నో అవమానాలు పడ్డాను. ఆకలితో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. చివరికి అమ్మ మీద ప్రేమతో వాళ్ళ చుట్టాల అమ్మాయిని 2016లో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఒక బాబు, పాప పుట్టారు. మా అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారు అనే సంతోషంతో చిన్న కుటుంబంతో బ్రతుకుతున్నాను.